మిత్రులారా, ఓ మిత్రులారా, మరణం తర్వాత మార్పు లేదు. ఇప్పుడే నిర్ణయించుకోండి. ప్రియులారా, లోకములో చాలామంది చూసింది నిజం, చూడనిది అబద్ధం అనుకుంటారు. కానీ ఈ వాక్య భాగము మనము చూడని నిత్యత్వపు తెరను తెరిచి సూచిస్తుంది. ఏమిటి అది? లూకాసు వార్త 16:19 నుంచి 31 వరకు. ఇక్కడ యేసుప్రభువు ఒక కథ చెప్పడం లేదు, పరలోక నరకాల మధ్య ఉన్న యథార్థతను వివరిస్తున్నారు. ధనవంతుడు లోకరీత్యా సక్సెస్, విందులు వినోదాలు. లాజరు లోకరీత్యా ఫెయిల్యూర్, దరిద్రము వ్యాధి. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే మరణం అందరికీ సమానమే, కానీ మరణం తర్వాత స్థితి పూర్తిగా భిన్నం. బైబిల్ ఉదాహరణలు, హెచ్చరికలు. ఈ వాక్య భాగం నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి 3 గన్ షాట్ సత్యాలు ఉన్నాయి మిత్రమా. 1, మరణం ముగింపు కాదు, అది ఒక ప్రారంభం. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. భూమి మీద ఘనమైన అంత్యక్రియలు జరిగి ఉండవచ్చు, కానీ కళ్ళు తెరిచేసరికి అతను ఎక్కడున్నాడు? పాతాళములో వేదన పడుతున్నాడు. నీకు హెచ్చరిక, నీ బాడీకి ఇచ్చే విలువ నీ సోలు ఆత్మకి ఇస్తున్నావా? ఉదాహరణ, నోహవు కాల ప్రజలు, వారు తింటూ తాగుతూ లోకములో మునిగిపోయారు. ఓడ తలుపు వేయబడే వరకు ప్రమాదాన్ని గుర్తించలేదు. ఒక్కసారి తలుపు వేయబడితే ఇక అవకాశమే లేదు మిత్రమా. 2, భూమి మీద హోదా పరలోకములో చెల్లదు. ధనవంతుడు అబ్రహామును తండ్రి అని పిలిచాడు, అంటే అతను ధర్మశాస్త్రం తెలిసిన వాడే, యూదులే, కానీ భక్తి క్రియల్లో లేదు. హెచ్చరిక, నువ్వు ఏ కులంలో పుట్టావో, ఏ చర్చికి వెళ్తున్నావో ముఖ్యం కాదు. నీకు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉందా? ఆలోచించు. ఉదాహరణ, సౌలు రాజు పైకి రాజుగా ఉన్నా దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన రాజ్యాన్ని, ఆత్మను కోల్పోయాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? 3, అక్కడ ప్రార్థన ఆలకించబడదు. ధనవంతుడు నరకంలో ప్రార్థన చేశాడు, అయ్యా నా నాలుక తడుపుకోవడానికి నీళ్లు కావాలని. కానీ అక్కడ కనికరము దొరకదు. కనికరం పొందడానికి భూమియే ఏకైక స్థలమని గుర్తించుకో. ఒక చిన్న ఉపమానం. ఒక రాజు తన దగ్గర ఉన్న ఒక మంత్రికి ఒక బంగారు కర్ర ఇచ్చి ఇలా చెప్పాడట, ఈ లోకంలో నీకంటే మూర్ఖుడు ఎవరైనా కనిపిస్తే ఈ కర్ర వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పాడు. కొన్నాళ్ళకి రాజు మరణశయ్య మీద ఉన్నాడు. మంత్రి వచ్చి అడిగాడు, రాజా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రాజు అన్నాడు, నేను తిరిగి రాని సదూర ప్రయాణానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ మంత్రి మళ్ళీ అడిగాడు, మరి అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకున్నారా అని. అప్పుడు రాజు అన్నాడు, లేదు అన్నాడు. అప్పుడు ఆ మంత్రి తన దగ్గర ఉన్న బంగారు కర్రను రాజు చేతిలో పెట్టి, రాజా వెళ్ళే చోటు ఎక్కడో తెలిసి కూడా సిద్ధపడకుండా వెళ్తున్న నీకంటే పెద్ద మూర్ఖుడు నాకు ఎవరూ కనిపించలేదు అన్నాడట. మిత్రులారా, నిత్యత్వం కోసము సిద్ధపడకపోవడమే అతిపెద్ద మూర్ఖత్వం. ముగింపు. వాక్యములోని 26వ వచనం చెబుతుంది, మాకును మీకును మధ్య పెద్ద అగాధం ఉంచబడి ఉన్నది. మరణం తర్వాత అగాధాన్ని ఎవరు కూడా దాటలేరు మిత్రమా. నీ పాపాలను కడగడానికి యేసు రక్తం ఈరోజే అందుబాటులో ఉంది, గుర్తించుకో. ఆశ్రయిస్తావా? లాజరులాగా దీన మనస్సు కలిగి దేవుని మీద ఆధారపడుతున్నావా? లేక ధనవంతుడిలాగా లోక సంబంధమైన వాటితో తృప్తి చెందుతున్నావా? గుర్తించు. హెచ్చరిక, ధనవంతుడు తన 5 సహోదరుల కోసం చింతించాడు, కానీ కుటుంబం నరకానికి రాకుండా ఉండాలంటే నువ్వు మారుమనస్సు పొంది వారికి సువార్త చెప్పాలి. ముగింపు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ భయంకరమైన సత్యాన్ని మేము విన్నాము. మరణం తర్వాత 2వ అవకాశం లేదని మాకు బోధించినందుకు వేలాది వందనాలు ప్రభువా. ధనవంతుడిలాగా లోక ఆశల్లో మునిగిపోయి మా ఆత్మను పోగొట్టుకోకుండా సహాయం చేయండి.
లాజరు వలె కష్టాల్లో ఉన్నా నీ మీద విశ్వాసం ఉంచే కృపను మాకు దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులుగా అయ్యేలా దీవించండి ప్రభువా. నరకపు వేదన నుండి తప్పించి అబ్రహాము రొమ్మున పరలోకములో విశ్రమించే భాగ్యం మాకందరికీ ప్రసాదించమని యేసయ్య మధుర నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.